ముఖ్యమంత్రిగా 1కి 4 సార్లు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కన్సల్ట్ ఇరిగేషన్ మినిస్టర్ను, సివిల్ సప్లై మినిస్టర్ను, లేకపోతే ఆర్థిక శాఖ మినిస్టర్ను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఇవన్నిటికి సంబంధించిన మన కోట ఏదైతే తెలంగాణకు ఢిల్లీ నుంచి రావాల్సిన ఆర్థికంగా ఉన్న మన కోట ఏదైతే రావాలో ఆ కోటకు 1కి 4 ఇంతలు అక్కడ ప్రైమ్ మినిస్టర్ని మంత్రులని కలవాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఉన్నది. ఈ జ్ఞానం మీకు ఈ ఆలోచన ఎందుకు మర్చిపోతున్నారు అని ప్రశ్న. చెప్పు తప్ప ఇది కలవద్దా? ఢిల్లీకి పోవద్దా? నిధుల కోసము ఇంకా లేకపోతే నీళ్ళ పంచాయతీ కోసం ఢిల్లీకి పోవద్దా? పోయింది అందుకే కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. అచ్చా, మీ నాయన కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు. మీరు ఆ పని మీరు ఎందుకు పోయారు? మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు ఎందుకు పోయారు? ఎందుకు పోయారు అంటే మీరు అంటే ఆయన సంతానం, కేసీఆర్ గురించి కాదు. మీరు ఎందుకు పోయారు అనేది ఒక ప్రశ్న మేము అడుగుతున్నాం. మీరు ఎందుకు పోయారు? ఆయనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమో ఎరువుల కోసము, నీళ్ళ పంచాయతీ ఉన్నది, నిధుల కోసము, పరిపాలన పైన కొన్ని అంశాల మీద అక్కడ ప్రధానమంత్రిని మంత్రులను కలవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోతున్నాడు. మీరెందుకు పోయారు? మీ కుటుంబం ఎందుకు పోయింది ఢిల్లీకి? లిక్కర్ దండ చేయడానికి పోయారు. మీరు ఢిల్లీ పోయారు, లిక్కర్ దండ మొదలు పెట్టారు, విస్కీ బ్రాండ్ బీర్ల దండ స్టార్ట్ చేసినాడా? మీ కవిత దొరికింది, లోపల పడ్డది. కేటీఆర్ ఎందుకు పోయిండే? కవిత జైల్లో పడ్డదని పోయిండు. హరీష్ రావు ఎందుకు పోయిండా ఢిల్లీ అంటే ఈడీ ఆఫీస్కి పోయారు. మీ తీరు ఏమన్నా ఆడ ఈడీ ఆఫీసులో చుట్టూ ఆడికినా పోయిందా? మీరు ప్రధానమంత్రిని మంత్రుల కంటే ఎక్కువ మీరు ఈడీ ఆఫీస్ చుట్టూ దొరికే సరిపోయింది మీ పుణ్యకాలం అంతా. నైతికంగా మీకు హక్కు ఎక్కడా అని కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి కూడా కేటీఆర్కి స్ట్రోక్ దాకింది. మొత్తం ఎవరిది? కవితది. ఏదన్నా తట్టుకోవచ్చు భయ్, ఇంటి పంచాయతీ ఎవరు తట్టుకోలేడు. అది పెళ్ళాం కానీ, చెల్లెలు కానీ, అక్క కానీ, ఆడు బామ్మర్ది కానీ, ఈ ఇంటి స్ట్రోకులు మహా డేంజర్ ఇవి. ఇప్పుడు కవిత ఒక దిక్కు స్ట్రోక్, హరీష్ రావుది ఒక దిక్కు స్ట్రోక్ ఉంటుంది. అందుకే పాపం సీఎం రేవంత్ రెడ్డి గారు పాపం అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాడు. ఇక ఆడిపోయినప్పుడు మా నాయకులను కలవాల్సిందే కదా. మాకు అదే కదా మెయిన్. కాంగ్రెస్ పార్టీకి మాకు పుట్టినీళ్ళు ఢిల్లీ కదా, మా పుట్టినీళ్ళు. మీది గల్లీ కాదు కదా మాది. మా పుట్టినీళ్ళు కాంగ్రెస్, మాకు ఢిల్లీ కదా. పోయినప్పుడు రాహుల్ గాంధీ గారిని, ఖార్గే గారిని, కేసీ వేణుగోపాల్ గారిని అక్కడ కలిసి వస్తాడు. అదొక బాధ్యత. అది కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి ఇంకేం పెద్ద దీని మీద విమర్శలేం పెద్ద అవసరం ఏమొచ్చింది? అది చదువు ఇది అయింది. మీ స్టోక్ పంచాయతీలు మా నెత్తి కింద రుద్దుతున్నారనైనా మీరు. మీ ఇంటి పంచాయతీల్లో నో డిస్టర్బ్ అయ్యి తెలంగాణ ప్రజలకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం ఏంటి ఇదంతా అని కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తున్నా. కేసీఆర్ గారు నాయకుడు, మేమెవరూ కూడా దాన్ని ప్రశ్నించాం. బిగ్ పర్సనాలిటీ, నో డౌట్. గుడ్ పర్సనాలిటీ, నో డౌట్.
ఒడుకుదొడుకులతోటి నాయకుడు ఎదిగిండు, నో డౌట్. కేటీఆర్ ఏ ఒడుకుదొడుకులతో వచ్చిండు నాయకుడుగా? ఒక కౌన్సిలర్ అయినా, ఒక చైర్మన్ అయినా, ఒక జడ్పీటీసీ అయినా, నువ్వు నాయన కోటలు డక్కుమంటే డైరెక్ట్ ఎమ్మెల్యేకి వచ్చేస్తావు. నువ్వు నీకేం తెలుస్తుంది? డక్క ముక్కలు ఏం తెలుస్తాయి కింద నీకు? డక్క ముక్కలు నీకు ఎవరు తెలుస్తాయి? నా అసంటోనికి రేవంత్ రెడ్డి అసంటోనికి తెలుస్తాయి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఒకప్పుడు ఏందైనా ఒక జడ్పీటీసీగా నుంచి స్టార్ట్ అయిందైనా. గ్రౌండ్ లెవెల్ ఏముంటే ఒడుకుదొడుకులు అనేది గ్రౌండ్ కింది నుంచి వచ్చేవాడు తెలుస్తాయి. కానీ మీ నాయన కుర్చీ మీద కూర్చునే టైంకి నువ్వు అమెరికా నుంచి దిగితే డైరెక్ట్గా ఎమ్మెల్యేకు పోటీ చేస్తేవి. ఇట్లా ఇప్పుడు మాకున్న అనుభవాలు సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు నాకే కానీ మా నాయకులు ఇంకా చాలామంది, ఇప్పుడు మా మినిస్టర్స్ ఉత్తమ్ రెడ్డి గారు కానీ, లేకపోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఇటు మా దామోదర్ గారు, గీతారెడ్డి గారు, వాళ్ళు వీళ్ళు, పొన్న ప్రభాకర్ గారు అని ఇట్లా మా మినిస్టర్స్ చాలామంది నాయకులు ఉన్నారు కదమ్మా. నేనేమంటున్నా అంటే నువ్వు డైరెక్ట్గా వచ్చినావు, ప్రజల నాడి తెలియదు, ప్రజా సమస్యలు తెలియదు, మీ ప్రజలకు ఏం చేయాలో ఆలోచన ఉండదు. కాబట్టి అనుభవంతో కూడుకున్న రాజకీయ జీవితంలో నుంచి వచ్చినటువంటి నాయకులమే కాంగ్రెస్ పార్టీ నాయకులం. అందులో ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఉన్నాడు. ఎన్ఐసి యూత్ కాంగ్రెస్ ఒక సామాన్య కార్యకర్త మొదలుకొని ఈరోజు ఒక జాతీయ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నాడు. ఈరోజు ఆయనకి ఏం తెలుస్తుంది? మహేష్ గౌడ్కి, పిసిసి ప్రెసిడెంట్కి కార్యకర్త ఎట్లుంటాడు, నా మండల నాయకుడు ఎట్లుంటాడు, విలేజ్ నాయకుడు ఎట్లుంటాడు, ప్రతిదీ కూడా పట్టు ఉంటుంది, ఆలోచన ఉంటుంది. కింద నుంచి వచ్చిన వాళ్ళకు ఉన్నంత అవగాహన డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకు ఉండదు. కాబట్టి అనుభవంతో కూడుకున్న రాజకీయ నాయకులుగా పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఇది కూడా కొంత ఆయనకు ఎవరికి కేటీఆర్ గారికి కొంత అవగాహన కోసం చెప్పడం జరిగింది.